అందరికీ నా నమస్కారములు. ఈరోజు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అనే అంశాన్ని గురించి అందరికీ తెలియజేసుకుంటున్నాను. పాకిస్తాన్ను ఏ విధంగా దెబ్బతీయాలని భారతదేశం ఆలోచిస్తున్నది. మొట్టమొదటిసారిగా సింధు నదిని ఆ యొక్క నీటిని పాకిస్తాన్కి పంపించకుండా మన యొక్క భారతదేశంలోనే ఆ యొక్క నదిని ఉపయోగించుట ఒకటి. ఆ యొక్క పాకిస్తాన్లోని ఆ సింధు నదిలోని నీరును జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు రాజస్థాన్లో ఉపయోగించుకుంటా. రెండవది ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేయుట. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు వైరం ఉంది కాబట్టి మనం ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేస్తే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను వారి యొక్క సమస్యల మీద పోరాడతారు. ఇక మూడవది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ స్వతంత్ర కోసం సపరేట్గా ఉండేదానికి సిద్ధంగా ఉంది. ఆ బలూచిస్తాన్కు సాయం చేయడము. ఇక నాలుగవది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను మనం వశం చేసుకోవడము. ఒకానొకప్పుడు అమెరికా, చైనా పాకిస్తాన్కు సాయం చేసుకు సిద్ధంగా ఉండేది. కానీ ప్రస్తుతం చైనా తటస్థంగా ఉంది, అమెరికా మనకే సహాయం చేసుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు చాలా బాధపడుతున్నాడు పహల్గామ్లో జరిగిన సంఘటన గురించి. అలాగే ఆర్థికంగా దివాలా తీసినటువంటి ఆ యొక్క పాకిస్తాన్కు యుద్ధం చేసే స్థితిలో లేదు. అలానే మనకు ఎప్పుడు వచ్చినా భారతదేశంలోనికి యుద్ధం చేసేందుకు భారతదేశం సాయానికి ఇజ్రాయిల్, జపాన్ సిద్ధంగా ఉంది. అయితే పాకిస్తాన్కు సహాయం చేసేందుకు ఏ ముస్లిం దేశం కూడా ప్రపంచంలో యుద్ధం చేసే సిద్ధంగా లేదు. కేవలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఆ యొక్క పాకిస్తాన్. ఆ యొక్క పాకిస్తాన్ ఇంతకుముందు అనేకసార్లు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ కూడా దానికి మాత్రం ఇంకా పోరాడాలనే చింత తప్ప ఏమీ లేదు. తీవ్రవాదులను పోషించి ప్రోత్సహిస్తూ మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నది. అణుబాంబు యొక్క సహాయంతోనే ఆ యొక్క పాకిస్తాన్ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నది. కేవలం అణుబాంబు ఉంటే సరిపోతుందా? అణుబాంబు వేస్తే ఇద్దరికీ ఇబ్బందే, పాకిస్తాన్కు మరియు భారతదేశానికి. కాబట్టి భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ హోంమంత్రి గారు ఉగ్రవాదాన్ని అణచివేయాలని సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు. ఈ యొక్క మోడీ గారు ప్రధానమంత్రి మన యొక్క సైన్యానికి పూర్తి సైన్య సహకారం ఇచ్చేశారు. మీరు ఏమైనా ఎప్పుడైనా ఏమైనా చేయండి అని. అంతేకాకుండా పాకిస్తాను ఆ యొక్క సైన్యం చేతుల కీలుబొమ్మ. మనం మాత్రం అలా కాదు, ప్రపంచ దేశాల్లో మనం ప్రజాస్వామ్య దేశము, అగ్రగామిగా ఉన్నాము ఈ రోజుల్లో. అంతేకాకుండా ఈ యొక్క పాకిస్తాన్ అనేది కేవలం ఎప్పుడు దుశ్చర్యలకు పాల్పడుతున్నది. ఎన్నడూ యుద్ధం చేసినా కూడా ఎప్పుడు ఓడిపోవడమే వారి యొక్క ఉద్దేశము. కేవలం పాకిస్తాన్ను ఆక్రమించుకున్నది. పాకిస్తాన్ ఆక్రమిత చర్యగా పీఓకేను ప్రస్తుతం ఆ యొక్క పీఓకేని కూడా మనము ఆక్రమిస్తేనే ఆ యొక్క పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పినట్టు, ఉగ్రవాదాన్ని అణచివేస్తేనే మనం ఆ యొక్క పాకిస్తాన్ను దెబ్బతీసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క పౌరునికి సంతోషంగా అవుతుంది. పహల్గామ్లో కేవలం అమాయకులను, ప్రయాణికులను, తీర్థయాత్రకు వెళ్ళినటువంటి ఆ యొక్క పర్యాటకులను, టూరిస్టులను అనవసరంగా ఇబ్బంది పెట్టి చంపడం అనేది చాలా దారుణము. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అందరు పౌరులుగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్క పాకిస్తాన్ వారు తప్ప. మన యొక్క విదుర నీతి గురించి మీకు అందరికీ తెలుసు. విదురుడు అనే వ్యక్తి ఏం చెప్తాడు? రాజు అనే వ్యక్తికి స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, యోగ్యత, నీతి ఇవన్నీ ఉన్నవాడే యోగ్యుడు. రాజు అనేవాడు ఉండాలా. ఒకానొకప్పుడు రాజులు ఉండేవాళ్ళు స్థైర్యము, ఓర్మి, నేర్పు, పట్టుదల, సాహసము కలవారే ఈ యొక్క సైనికులుగా ఉండాలి, రాజుగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం మనకు అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. చాలా సంతోషము. కాబట్టి భారతదేశం ముందుకు సాగాలంటే ఇట్లాంటి మోడీ వంటి నాయకులు ఉండడమే మన యొక్క దేశానికి గర్వకారణము. కాబట్టి మోడీని మనం ఈ విధంగా ఉపయోగించుకోవాల్సింది. మనం కూడా మోడీకి సాయం చేయాలి ఎప్పటికప్పుడు. జై హింద్, జై భారత్.